హై గైస్, దిస్ ఇస్ నిఖిల్. వెల్కమ్ బ్యాక్ టు షిమ్లా. ఈరోజు అయితే మేము షిమ్లాలో అయితే ఉన్నాము. ఇప్పుడు షిమ్లా నుంచి అయితే మేము మనాలికి అయితే స్టార్ట్ అవబోతున్నాం మరి కొద్దిసేపట్లో. ఇక్కడ నుంచి మనాలికి అయితే ఆల్మోస్ట్ 6 hours చూపిస్తుంది. దేవుడా, మన రైడ్లో అయితే ఇది సెకండ్ టన్నల్ అనమాట. ఫస్ట్ టన్నల్ తీసుకుంటుంటే మనకి వీడియో క్లిప్ రాలేదు. సెకండ్ టన్నల్లోకి అయితే వచ్చేస్తాం మనం. టన్నల్లో ఇది 2 అనమాట. ఇప్పుడు మనం వెళ్ళేది మనవేనే అనమాట. మనకు ఆపోజిట్ నుంచి ఎలాంటి బండ్లు రావు. ఒకసారి టన్నల్లో సౌండ్ అయితే చూడండి. బా బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనకు పక్క ప్రతి ఒక్కరు చేయాలి. టన్నల్ ఎక్స్పీరియన్స్ నార్మల్గా లేదు అసలు. బా ఇంకో టన్నల్ వచ్చింది మన కోసం. ఒక్కసారి కింద చూడండి, వాటర్ అయితే ఎంత ప్యూర్గా ఉన్నాయంటే అంత ప్యూర్గా ఉన్నాయి. బాబా టన్నల్ ఎంట్రీ అయిపోయింది అనుకునే వరకే మళ్ళీ ఇలాంటి ఒక లొకేషన్ అసలు బెస్ట్. ఒక్కసారి రావాల్సిందే ఇక్కడికి అనిపిస్తాయి లైఫ్లో. ఇదంతా చూస్తుంటే ఎందుకు ఇన్ని రోజులు మిస్ అయిపోయినా అని. ఇక్కడ చూడండి, ఇప్పుడు దాకా చూసిన టన్నల్స్ ఒక్క ఎత్తు అయితే ఈ టన్నల్ ఒక్క ఎత్తు. అసలు ఈ టన్నల్లో 2 way ఉంది. ఇక్కడ చూడండి, ఒకటి ఇక్కడ పోతున్నాయి, ఒకటి అక్కడ పోతున్నాయి. అయితే అసలు మామూలు లేదు, ఏదో రియల్ డైరెక్ట్ ఏమంటారు, ఇది పళ్ళగొట్టి డైరెక్ట్ రోడ్ వేసి పంపించేస్తున్నారు. మస్తుంది ఈ టన్నల్, కానీ భయంకరంగా ఉంది ఆ టన్నల్స్తో పోల్చుకుంటే. 1.2 kilometers ఏమో ఉంది సంథింగ్ ఈ టన్నల్. మొత్తం దుమ్ము ఉంది అసలు ఈ టనల్ అయితే. చూసుకోవచ్చు, అసలు ఏం కనిపించడం లేదు నార్మల్గా. మీకు వీడియోలో కనిపిస్తలేదో కానీ మన ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి క్లియర్గా. ఇప్పుడు కొంచెం ముందరికి వెళ్ళినాక చూపిస్తాను. ఇది అక్కడ కనిపిస్తుందా? లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం మంచు కొండలు అయితే మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. మనం అయితే డైరెక్ట్ ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోదాం. నాకైతే ఎప్పుడెప్పుడు వెళ్ళాలన్నట్టు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చూడండి మొత్తము ఇల్లులు ఎట్లున్నాయో, ఘోరం అంటే ఘోరంగా ఉన్నాయి. మాకు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఈ నుంచి అయితే మంచు కొండలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. వీడియోలో కనిపిస్తున్నాయి లేవో అర్థం అయితే లేదు, కానీ చలి అయితే బీభత్సంగా ఉంది ఇక్కడ. ఘోరంగా ఉంది చలి అయితే. గాలి అయితే ఘోరంగా గాలి వేస్తుంది. ఫస్ట్ థింగ్ ఘోరంగా గాలి వేస్తుంది, ప్లస్ చల్ల గాలి. ఎండ ఇంత ఉన్నా సరే మీకు వీడియోలో కనిపించచ్చు ఎండ క్లియర్గా. ఇంత ఎండ ఉన్నా కానీ అంతా చలి వేస్తుంది. చూడాలి, ఇక్కడ చూడండి ఒక్కసారి. పాప ఏం ఫీల్ అసలు. ఎన్నో రోజులు దాటి వచ్చినాం వీడికి రావడానికి. ఇక్కడ చూసుకోవచ్చు, మనం రాగానే ఇక్కడ మొత్తము బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఈ బోర్డ్స్ మొత్తం దేనికి సంబంధించివి అంటే ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతాయి కదా, కొంచెం బోటింగ్ అలాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇక్కడ బోర్డ్స్ పైన వాళ్ళ మొబైల్ నెంబర్స్, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. వాళ్ళకి కాల్ చేసేసి వస్తుంది. అసలు అదే ఈ రివర్లోనే అనమాట బోటింగ్ చేయాలనుకుంటే మనం. ఇక పైనుంచి ఘోరంగా మంచు కారైతే నీళ్ళు వస్తున్నాయి. గ్లేషియర్స్ వాటర్స్ మొత్తం వెళ్తున్నాయి మనకి. అక్కడ మనకి దానిలో బోటింగ్ అనమాట. ఎట్లుంటుందో ఊహించుకొని, మామూలు ఉండదు. ఇక్కడ చూసుకోవచ్చు, అప్పుడే ఇది మంచు వాటరే అంటే ఇది మొత్తము ఇక్కడ బైక్స్ చాలా స్కిడ్ అవుతాయంట. చాలా చూసుకొని వెళ్ళమని చెప్తుంటారు మనకి. ఇంకా ఇక్కడ నుంచి మనకి మనాలి వచ్చేసి ఎగ్జాక్ట్ 30 kilometers అయితే ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అసలు ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే. అక్కడ చలి అయితే ఘోరంగా స్టార్ట్ అయిపోయింది మాకైతే. ఇక్కడ చూసుకోవచ్చు, రోడ్ మొత్తం ఫుల్ వాటర్. ఇక్కడ చూడండి, ల్యాండ్ మొత్తం ఎట్లా స్కేడ్ అయిపోయింది. మొత్తం ఒక 1 way అనేది మొత్తానికి క్లోజ్ అయిపోయింది. మొత్తం కొండ జారి మొత్తం కింద పడ్డందుకు. ఇక్కడ చూసుకోండి ఒక్కసారి భయ్యా. ఇంకా మీకు ఆ పైన నాకు తెలిసి మంచు కొండలు కనిపిస్తున్నట్టున్నాయి పైన లైట్గా. ఐ థింక్ సో. అంత క్లారిటీ ఉందో లేదో. ఇది మనకి మనాలి టోల్ గేట్ అయితే వచ్చేసింది ఫైనల్గా.
నేషనల్ హైవే, ఇంకా మనం నేషనల్ హైవేనే ట్రావెల్ చేస్తున్నాం ఈ మొత్తము. ఇక్కడ చూడండి, మీకు పైన మొత్తం మంచు కొండలు కనిపించవచ్చు. ఇక్కడ నా స్టేట్ అయితే మొత్తం కొండలు మొత్తం మంచుతోనైతే నిండిపోయింది. అస్సలకి బాబా, అసలు చూడడానికి ఏమైనా సీనా భయ్యా, ఇది మామూలుగా లేదు. ముందర మొత్తం మంచు కొండలే. నా స్టేట్గా లొకేషన్ అయితే ఒక రేంజ్లో ఉందని చెప్పొచ్చు. చలి గిట అంతే ఉంది. మన ఇండియన్ హీట్ టెంపరేచర్ చూస్తే ఇప్పుడు 17-18 పడిపోయింది. ఫస్ట్ టైం నేను బండి కొన్నప్పటి నుంచి ఇంత టెంపరేచర్ ఎప్పటికీ చూడలేదు. ఇప్పుడైతే 18కి పడిపోయింది. ఇంక అర్థం చేసుకొని బండి టెంపరేచర్ ఎంత ఉంటే నార్మల్ ఇక్కడ ఎంత టెంపరేచర్ ఉందో ఇప్పుడైనా మీకు కనిపించవచ్చు. మంచు కొండలు మొత్తం వైట్ అయినాయి. ఇక్కడ ఒకటి మధ్యలో ఒకటే జర్ర గ్రీనరీ ఉంది. ఈ పక్క ఆ పక్క అయితే ఫుల్ మంచి అయిపోయింది. ఇక్కడ మనం మనాలి ఎంట్రన్స్లో అయితే ఉన్నాం. ఎగ్జాక్ట్గా ఇప్పుడు 5 కిలోమీటర్స్ ఉంది మనాలి ఇక్కడ నుంచి. ఇక్కడ మనం మనాలి ఎంట్రీ అయినప్పుడే హాట్ ఎయిర్ బెలూన్ తెలిసే కదా మీ అందరికీ. ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్ అయితే ఉంది. ఇక్కడ చూపిస్తా చూడండి. ఏదో హాట్ ఎయిర్ బెలూన్ ఇదే ఫస్ట్ టైం నేను చూడడం అయితే. హాట్ ఎయిర్ బెలూన్ అయితే ఇక్కడైతే మనకి ఇప్పుడు పోలీసు వాళ్ళు అయితే ఆపినరు ఫస్ట్ టైం. దీనికి నాకు తెలిసి మనీ పే చేసేది ఉంటుందేమో. ఫస్ట్ టైం బైక్ అయితే మనం టోల్ ప్లాజా కొడుతున్నాం. పైసలు అయితే కట్టి పోవాలంట మనం. ఇక్కడ నుంచి ఎంత ఏమనేది మనకి తెలియదు. బాబా ఏముంది అసలు, మామూలుగా లేదు. చాలా పెద్దగా అయితే ఉంది. ఫస్ట్ టైం అయితే మనము ఒక రిసిప్ట్ అయితే ఇచ్చారు మనకి. రిసిప్ట్ మనాలి ఎంట్రీస్ కార్ అయితే ఇలాంటి ఒక రిసిప్ట్ ఇచ్చిండ్రు. 100 రూపీస్ తీసుకుంటారు మనకి రిసిప్ట్ కోసము. ఇలాంటి ఒక రిసిప్ట్ ఇచ్చి మనకైతే ఎంట్రీ ఉందన్నారు. మనకు రూమ్స్ ఇక్కడనే మాట్లాడేస్తుండ్రు వాళ్ళు. అసలు ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడే జస్ట్ ఒక 10 మినిట్స్ అయింది ఇది పడి. ల్యాండ్ మొత్తం ఎట్లా స్కేడ్ అయిపోయింది చూసారా. ఇక్కడ అదో నార్మల్గా ఇంతే డేంజర్ ఉంటుంది ఇక్కడ రోడ్స్. ల్యాండ్స్కేడ్స్ చూసుకోవచ్చు. జస్ట్ అక్కడ మీకు ఫస్ట్ చూపించింది జస్ట్ ఇప్పుడే 10 మినిట్స్ అయిందంట అది ల్యాండ్స్కేడ్ అయ్యి. చాలా డేంజర్. మనం ఎడ్జెస్ట్తో వెళ్ళేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. అంటే చాలా ప్రమాదకరం. మనం జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం మనాలికి. మనకు ఒక అతను అయితే వచ్చి మా కాడ రూమ్స్ అయితే చాలా తక్కువలో ఉన్నాయి. వ్యూ పాయింట్తో సహా మీకు హాట్ వాటర్ ప్లస్ మీకు వైఫై అన్నీ అవైలబుల్ ఉంటుంది. ఒకసారి వచ్చి ఇక్కడ చూడండి, రూమ్ నచ్చితేనే తీసుకోండి అని తనైతే తీసుకెళ్తుండు. మేమైతే ఆయన ఎమ్మడి వెళ్తున్నాం. చలి అయితే విపరీతంగా ఉంది. అసలు మాట్లాడుతుంటే వణుకు పుడితేస్తుంది. మీకు అర్థం అయిపోవచ్చు నా సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్లో అయితే నేను ఉన్నానో. ఇక్కడ చూసుకుంటే లోకల్స్ మొత్తం కవర్ చేసుకుండ్రు. మేమేమో మొన్న మంచి వేడిలో ఉండి వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ ఎలానో ఏమో చూడాల్సిందే. ఇప్పుడైతే మనం మనాలిలోకి అయితే వచ్చేసినాము. మనాలిలోకి వచ్చేసి అయితే మేము బైక్స్ అయితే ఇక్కడ కింద పార్క్ చేసేసి మేమైతే రూమ్కి అయితే వచ్చేసినాం. ఒకసారి మా రూమ్ అయితే చూడండి. రూమ్కైనా ముందు మీరు చూడాల్సింది ఫస్ట్ మేమైతే వ్యూ పాయింట్ మంచిగా కనిపించాలని మేమైతే కొంచెం ప్రైస్ ఎక్కువైనా సరే రూమ్ అయితే తీసుకున్నాం. ఒక్కసారి అయితే వ్యూ పాయింట్ చూడండి. మీకు ఆ కొండల్లో మేఘాలు మొత్తం మంచుతో కలిసిపోయినాయి. మొత్తం మీరు ఇక్కడైతే చూడవచ్చు. ఇది మొత్తం ఫుల్ మంచి అసలు మేఘాలు కావు. మీకు దీనిలో క్లియర్గా ఉందో లేదో కానీ ఇదైతే ఫుల్ మంచు. ఇక్కడ చూడండి. అలాగనే ఒకసారి మా రూమ్ అయితే చూడండి. ఇదైతే ఫుల్ బాల్కనీ ప్లేస్ అన్నమాట. ఇది మొత్తం వచ్చేసి ఇక్కడ బాల్కనీ ప్లేస్. ఇది వచ్చేసి మన రూమ్. ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే అన్నమాట మన రూమ్. సింగిల్ రూమ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఇట్లా మార్నింగ్ ఇట్లా లేవగానే ఈ వ్యూ పాయింట్ చూస్తే ఎలా ఉంటుందో మనం అయితే రేపటి నుంచి అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి.
ఇక్కడ మనం మనాలిలో ఎన్ని డేస్ ఉంటాం ఏందనేది మాకు క్లారిటీ లేదు. ఇక్కడ నుంచి అయితే లేక్ వెళ్ళే రూట్స్ అయితే క్లోజ్ ఉందని చాలామంది చెప్తున్నారు. అలా చూద్దాం ఎక్కడి దాకా వెళ్ళగలుగుతాం లేదా అనేది చూసి మనము మళ్ళా ప్లాన్స్ చేంజ్ చేసుకుందాం ఏమైనా ఉంటే. మనమైతే ఇప్పుడు షిమ్లా కాడ నుంచి మనాలికి అయితే వచ్చినాము. వచ్చి రూమ్లో రెస్ట్ తీసుకుంటే ఏం లాభం అని ఇప్పుడు మాకు పక్కనే జస్ట్ ఒక 300-400 మీటర్స్ దూరంలో మాల్ రోడ్ ఉంది. అది చూసి రావడానికైతే ఇప్పుడు ఇంటికాడ నుంచి అయితే రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడు ఒకసారి ఇక్కడ లైటింగ్ చూడండి, మామూలు లేదు. మేమున్న రూమ్కి ఇప్పుడు మేమున్న రూమ్ ఇదే అనమాట. ఇది వచ్చేసి అక్కడ అసలు మంచు కొండలు ఎక్కడెక్కడ ఉన్నాయో అసలు మాయమైపోయినాయి. మొత్తం ఫుల్ నైట్ అయిపోయి ఫుల్ మంచు పడుతుంది. మీరు చూసుకోవచ్చు చేతుల గిట గ్లౌజ్ అస్సలు మొత్తం కవర్ చేసుకొని మళ్ళీ వెళ్తున్నాం. ఒక ఫేస్కి ఒక మాస్క్ ఒక్కటి లేదు తప్పిస్తే. అది ఎందుకంటే మళ్ళీ మేము యాక్చువల్లీ మధ్యాహ్నం తినలేదు, ఇప్పుడు తిందామని వెళ్తున్నాం. దానికోసం అనేది ఫేస్కి మాస్క్ అలాంటివి ఏం పెట్టుకోలేదు, నార్మల్గానే వెళ్తున్నాము. చూద్దాం. ఇక్కడ మనం ఎస్టేడ్ అయితే ఆ మాల్ రోడ్ చూసినాం షిమ్లాలోది. ఇప్పుడు మనము మనాలిలో ఉన్న మాల్ రోడ్ గిట్ట ఎట్లుంటుందో చూసి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడైతే మనం పార్కింగ్లో బైక్ పెట్టేసినాం. అన్ని బైక్స్ చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి. మన బైక్ చూడండి బయటికి ఎంత బయటికి వచ్చింది అసలు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు మన బైక్ ఎంత బయటికి వచ్చిందో. మనమైతే ఇప్పటికీ కొత్తగా లాంచ్ అయిన KTM 390 అడ్వెంచర్ అయితే చూడలే కదా. నాకు ఇక్కడ మనాలిలో అయితే కొత్త 390 అడ్వెంచర్ అయితే కనిపించింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 390 అడ్వెంచర్. బాబా లుక్స్ అయితే క్రేజీ ఉన్నాయి. అసలు నేను ఏమో అనుకున్నా 390 మామూలుగా లేదు బైక్ అయితే. ఒక 390cc లాగా కాదు, చాలా పెద్దగా అనిపిస్తుంది రియాలిటీగా. ఇక్కడ చూస్తుంటే మటుకు చాలా బాగుంది. ఇంజన్ ఫినిషింగ్ కానీ లైటింగ్స్ కానీ మామూలుగా చాలా మంచిగా ఉంది చూడడానికైతే బైక్. ఒకటి ఉండే లాంచ్ అయినప్పటి నుంచి నేను గిట్ట ఎప్పుడు చూడలే అని ఒకటి 390 ఎక్కడైనా రోడ్స్ పైన కనిపిస్తాను చాలా చూస్తే కానీ ఎప్పుడు కనిపించలే. కానీ ఇక్కడ మనాలిలో మనకి రెంట్ బైక్స్లో ఉంది అన్నమాట 390. ఇప్పుడైతే మనం మాల్ రోడ్లకైనా ఎంట్రీ ఇచ్చేస్తాం. ఇక్కడ చూసుకోవచ్చు ఎస్టర్డే నైట్ అయితే ఫుల్ మంచు పట్టదంట. ఇది మొత్తం ఐసే చూసుకోవచ్చు. ఐస్ ఫుల్గా అయితే ఐస్ ఉంది. ఈరోజు ఇక్కడ ఉంటుందేమో అనుకొని చూసినాం కానీ ఎక్కడైతే ఐస్ దొరకలేదు మాకు. రేపైతే ఖచ్చితంగా అయితే మీకు ఖచ్చితంగా ఐస్ అయితే ఖచ్చితంగా రేపు ఎట్లయినా చేసి చూస్తాము. నైట్ ఫుల్గా కూర్చుందంట కానీ మళ్ళీ ఈరోజు నైట్ ఇట్లా చూపిస్తుంది. ఒకవేళ ఈరోజు నైట్ కానీ మంచు పడితే మటుకు వన్ ఆఫ్ ది బెస్ట్ హ్యాపీనెస్ నా మూమెంట్లో ఒకటి ఉండిపోతుంది ఎప్పటికైనా అది. ఇప్పుడైతే ఒక్కసారి మనాలిలో ఉన్న మాల్ రోడ్ అయితే మీరు చూసేయండి. మనం ఎంతసేపు అయినా తిరిగి చూసేదే, మనం ఏం కొనేది లేదు. ఏంటంటే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏది ముట్టినా 1000 రూపీస్ ప్లస్, దానికి మించి ₹1 తక్కువ అనేది ఉండదు. ఎందుకంటే మనం ఉండేది ముందుకే మనాలి అంటేనే రిచ్నెస్ కదా. మన తెలుగు వాళ్ళు అట్లా ఒక బ్రాండ్ని సెట్ చేసేసారు మనాలిలో. మొత్తానికైతే నార్మల్గా ఏది తీసుకుందామన్నా ప్రైజెస్ అయితే ఘోరంగా చెప్తుండ్రు. ఇక నేనైతే ఇంకా తిరిగి ఫిక్స్ అయిపోయినా జస్ట్ మనాలి అయితే మొత్తం కవర్ చేద్దామని, కనీసం తిరిగి అయినా చూద్దామని. ఇప్పుడైతే మనాలి మొత్తం తిరిగి చూస్తున్నాం. ఇది ఏటా అనుకుంటుండ్రో మొత్తం మంచి. ఇది ఇక్కడ ఏమీ లేదు, మొత్తం మంచు కొండలా చేసేసిండ్రు. మొత్తము నిన్న నైట్ మంచు పడ్డదంట, దాన్ని మొత్తం దగ్గర చేసేసి ఇట్లా పెట్టేసిండ్రు. మన దరిద్రం ఏమంటే ఈరోజు మంచు పడుతుందో పడదో, కొంచెం పడితే మన అదృష్టం అంతులం మనాలిలో, లేదంటే ఇంక అంతే అనమాట. ఇక్కడ చూడండి మంచు అయితే మామూలుగా లేదు. Shining like a beacon of bright stars. I was alive for wandering far until I found the lighthouse guiding me out the మనాలిలో ఉన్న మాల్ రోడ్ మొత్తం తిరిగేసాం. నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు. మహా అంటే షట్టర్స్ ఉన్నాయి, కీ చైన్స్ ఉన్నాయి, ఎక్కువ వచ్చేసి మన లేడీస్ ఐటమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి.
ఇక్కడ దానికి మించి మనాలిలో మాల్ రోడ్ పైన అంతా అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏం లేదు. కానీ నా షిమ్లాలో అయితే బాగుండే, చూడడానికి రోడ్స్ కానీ మంచిగా ఉండే. మనాలిలో అంత లేదు. మన రేపటి నుంచి మనాలిలో మన జర్నీ ఎట్లుంటుందో చూద్దాం. అప్పటి వరకు అయితే మన ఛానల్ని ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి.